అంటే ఓన్లీ 6 లేకుంటే 2 మీదనే ఫోకస్ ఉంటుంది. అంటే 86 స్క్వేర్ ప్లస్ 79 స్క్వేర్ ఈక్వలెంట్ టు 172 స్క్వేర్ మైనస్ 88 స్క్వేర్ మైనస్ 8203 6 స్క్వేర్ ఎంత 36, దీని యూనిట్ డిజిట్ 6. ఓకే, నేనేం చేస్తానంటే 9 స్క్వేర్ ఈజ్ 81. ఓకే, క్లియర్ కదా. 6 ప్లస్ 1 2 స్క్వేర్ ఎంత 4, 8 స్క్వేర్ ఎంత 4 మైనస్ 3, ఓన్లీ యూనిట్ డిజిట్. 4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోయింది. 7 ఈక్వలెంట్ టు -3 వచ్చింది. ఎప్పుడైతే యూనిట్ డిజిట్లో నీకు -3 వచ్చిందో దాని అర్థం ఏంటంటే నెగటివ్ రిమైండర్ -3 అని అర్థము. -3 అని అర్థము అంటే సపోజ్గా 19 డివైడెడ్ బై 10, 10 2 20, నెగటివ్ రిమైండర్ ఎంత -1. ఎప్పుడైతే నీకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో 10 తోటి యాడ్ చేసి దాన్ని పాజిటివ్గా మార్చుకుంటాం. -3 వస్తే -3 ప్లస్ 7 ఈక్వలెంట్ టు 7 మ్యాచ్ అయింది. యూనిట్ డిజిట్ కనుక చూస్తే ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. 6 స్క్వేర్ ఈజ్ 36, 9 స్క్వేర్ ఈజ్ 81, 2 స్క్వేర్ ఈజ్ 4, 8 స్క్వేర్ ఈజ్ 4, ఇది 3, 4 మైనస్ 4 క్యాన్సిల్ అయింది. 6 ప్లస్ 1 7, ఇక్కడ -3 వచ్చింది. ఎప్పుడైతే యూనిట్ డిజిట్ చేసేటప్పుడు నీకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో నెగటివ్ వాల్యూ వస్తే 10 తోటి యాడ్ చేయి. 10 2 20 -1, ఎప్పుడైతే మైనస్ వచ్చిందో 10 యాడ్ చేసామనుకో 10 - 1 ఎంత 9, అదే నీకు యూనిట్ డిజిట్. నెగటివ్ రిమైండర్ యూనిట్ డిజిట్ చేసేటప్పుడు మైనస్ వస్తే 10 యాడ్ చేయండి, అంటే నెగటివ్ రిమైండర్ని నేను పాజిటివ్ రిమైండర్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. నెగటివ్ రిమైండర్గా నేను పాజిటివ్ రిమైండర్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు సార్ నేను ఈ సెకండ్ ఆప్షన్ వర్క్ అవుతుందా చూడండి సార్. 72 స్క్వేర్, 2 స్క్వేర్ ఈజ్ 4. ఆర్ యు ఆల్ విత్ మీ? 9 స్క్వేర్ ఈజ్ 81, 2 స్క్వేర్ ఈజ్ 4, 8 స్క్వేర్ ఈజ్ 64 -3. 5 ఈక్వలెంట్ టు -3 వస్తే ఎంత 7. 5 ఈక్వలెంట్ టు 7 కాదు, కాబట్టి ఆన్సర్ 72 కాదు. కాబట్టి ఆన్సర్ 72 కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 86 72, 6 స్క్వేర్